ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కు మరో 9 రోజుల్లో తెరలేమనుంది. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే టోర్నీ ప్రారంభానికి గడువు సమీపిస్తున్న సమయంలో ఇంగ్లాండ్ ఆటగాళ్ల తీరు ఫ్రాంచైజీలకు కోపం తెప్పిస్తోంది. ఐపీఎల్లో ఆడేందుకు పేరు నమోదు చేయించుకోవటం, వేలంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టడం, తీరా మ్యాచ్ల సమయానికి ఎగ్గొట్టడం ఆ జట్టు ప్లేయర్లకు అలవాటుగా మారింది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇప్పటికే పలువురు ఇంగ్లీష్ ఆటగాళ్లు లీగ్ నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలు, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అంటూ టోర్నీకి డుమ్మా కొడుతున్నారు. ఆ జాబితాలో జేసన్ రాయ్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, హ్యారీ బ్రూక్లు ఉన్నారు. గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన జేసన్ రాయ్ ఈ సీజన్లో ఆడటం లేదు. వ్యక్తిగత కారణాలతో అతను తప్పుకుంటున్నట్లు కేకేఆర్ యాజమాన్యం వెల్లడించింది. అతని స్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ను జట్టులోకి తీసుకుంది. జేసన్ రాయ్ 2020-2022 సీజన్లకు ముందు కూడా ఇదే విధంగా డుమ్మా కొట్టాడు. గస్ అట్కిన్సన్ సైతం కేకేఆర్ తరఫున ఆడాల్సి ఉంది. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని చెబుతూ త్వరలో ప్రారంభం కానున్న సీజన్కు ఇతను దూరమయ్యాడు. దీంతో ఆ జట్టు దుష్మంత చమీర్ను జట్టులోకి తీసుకుంది. మార్క్ వుడ్ది సైతం ఇదే పరిస్థితి. గతేడాది లక్నో సూపర్ జైంట్స్ తరఫున ఆడిన ఈ పేసర్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఇతని స్థానంలో వెస్టిండీస్ సంచలన పేసర్ షెమర్ జోసెఫ్ను లక్నో తీసుకుంది. తాజాగా హ్యారీ బ్రూక్ సైతం వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి తప్పుకున్నాడు. గత సీజన్ కు ముందు 13 కోట్లతో ఈ ఆటగాడిని కొనుగోలు చేసిన సన్ రైజర్స్ ఆశించిన మేర ఆడకపోవడంతో వదులుకుంది. 4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని సొంతం చేసుకుంది. కానీ వ్యక్తిగత కారణాలంటూ భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ కు దూరమైన ఈ యంగ్ బ్యాటర్ ఇప్పుడు ఐపీఎల్ కు సైతం దూరమయ్యాడు. గతేడాది తొలిసారి లీగ్ లో అడుగుపెట్టిన జో రూట్ సైతం ఈ సీజన్ కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని అతను ప్రాతినిధ్యం వహించే రాజస్థాన్ రాయల్స్ వెల్లడించింది. కాగా ఇంగ్లాండ్ క్రికెటర్ల తీరుపై ఫ్రాంచైజీలు గుర్రుగా ఉన్నాయి. వేలంలోకి రావటం, తీరా సీజన్ కు ముందు డుమ్మా కొట్టడం ఇంగ్లాండ్ ప్లేయర్లకు అలవాటుగా మారిందని మండిపడుతున్నాయి. దీనిపై బీసీసీఐ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ను సైతం తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం.